హాయ్ గైస్, వెల్కమ్ టు మినీ డ్రామాల వాచే. దిస్ ఈస్ జే. మీరు అలాగే బిఎల్ ఫ్యానా? అయితే మినీ డ్రామాల వాచేతో పాటు డ్రామాల వాచ్ అని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఒక చిన్న రిక్వెస్ట్, చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తూ ఉన్నారు. మీరందరూ నా వీడియోస్ చూస్తున్నందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అండ్ అలానే సబ్స్క్రైబ్ చేసుకుంటే కొంచెం సపోర్ట్ ఇచ్చినట్టు ఉంటుంది. సో ప్లీజ్ గైస్, సబ్స్క్రైబ్ చేసుకొని తెలుగులో బిఎల్ ని సపోర్ట్ చేయండి. టుగెదర్ పార్ట్ 2. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు టైం సరావత్ ముందు వచ్చి నిలబడ్డాడు. ఒకరినొకరు చూసుకుంటూ ఉన్నారు. ఇప్పుడు సరావత్ అక్కడ నుండి వెళ్ళగా టైం సరావత్ పేరు పెట్టి పిలుస్తూ ఉన్నాడు. ఎన్నిసార్లు పిలిచినా సరావత్ తిరిగి చూడకపోగా వాడు తిరగలేదనే కోపంతో ఏదో ఒక చెడ్డ మాట అనేస్తాడు. దీని వినగానే సరావత్ కి కోపం వచ్చి టైం ముందు నిలబడి ఏం కావాలో చెప్పురా, తొందరగా చెప్పు, నాకు టైం లేదని చెప్తాడు. సరావట్ ఇంత దగ్గరికి రాగానే టైం కి ఏం మాట్లాడాలో అర్థం కాకుండా వాడిని చూస్తూ నిలబడ్డాడు. దాన్ని చూసి సరావట్ టైం దగ్గర, నువ్వు ఇలానే చూస్తూ ఉంటే నువ్వు మైకమై కింద పడేంతలా నేను నిన్ను కిస్ చేస్తానని చెప్పి ఇక్కడ నుండి దొబ్బేరా అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతాడు. దీని విన్న టైం ఫ్రెండ్స్ కి చుట్టూ చూస్తున్న అమ్మాయిలకు ఫుల్ పిచ్చ షాక్ అయ్యారు. ఎరా వీడు ఇలా అనేసాడని చెప్పి ఫుల్ షాక్ గా చూస్తూ ఉన్నారు. ఇప్పుడు టైం ఫ్రెండ్స్ అందరూ రూమ్ లో వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. వీడిని చూస్తుంటే ఈజీ టార్గెట్ లాగా కనిపించట్లేదురా, నువ్వేమనుకుంటా, ప్రొసీడ్ అవుదామా డ్రాప్ అయిపోదామా అని అడగ్గా దానికి టైం నా గురించి ఏమనుకుంటున్నారా, నేను ఒక్కసారి అడుగు ముందుకు పెట్టానంటే తగ్గే ప్రసక్తి లేదని చెప్తాడు. మీరు అలానే చూస్తుండరా, ఈ మ్యాటర్ నేను ఎలా ముగించి చూపిస్తాను అని చెప్తాడు. సరే, వాడి గురించి ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ దొరికిందా, తొందరగా చెప్పండిరా అని అడుగుతాడు. దానికి వాడి ఫ్రెండ్ ఒకే ఒక ఫేస్బుక్ ఐడిలో మాత్రం వాడి ఇన్ఫర్మేషన్ దొరికిందిరా అని చెప్తాడు. అమ్మయ్య, ఒక విధంగా వాడి ఫోన్ నంబర్ దొరికిందిరా, తొందరగా ఇవ్వండి అని చెప్తాడు. ఫోన్ నంబరా, అదంతా వాడు ఇవ్వలేదురా, ఈమెయిల్ అడ్రస్ మాత్రం ఇచ్చాడా అని చెప్తాడు. ఏమి ఈమెయిలా, ఇంకా 2 పావురాలు పెంచుకోలేకపోయాడా ఉత్తరాలు పంపించుకోవడానికి, ఇంకా ఏ కాలంలో ఉన్నాడు రా వాడు అని చెప్తాడు. టైం అయితే నేను 2 పావురాలు పెంచుకున్నా, నాకు ఈమెయిల్ తప్ప వేరేది లేదు. దానికి వాళ్ళ ఫ్రెండ్స్ ఒకటి ఈమెయిల్ చేయి, లేదా వాళ్ళ డిపార్ట్మెంట్ కి వెళ్లి గుంపులో గోయిందా అనుకుంటూ గుంపులో చేరిపో అని చెప్తారు. నీకు 2 ఆప్షన్స్ ఉన్నాయని చెప్పగా, సరే ఇంకేం చేసి తగలడతాను, ఈమెయిలే చేస్తాడు అని చెప్పి వెళ్తాడు. ఇప్పుడు టైం సరావత్ కి మెయిల్ చేస్తూ ఉన్నాడు. హాయ్ సరావత్, నేనెవరో నీకు గుర్తుండకపోవచ్చు, నిన్న నా దగ్గరకు వచ్చి నువ్వు ముద్దు పెట్టేస్తానని చెప్పావే, ఆ అబ్బాయినే నేను. నాకు ఒక హెల్ప్ చేయాలి, నువ్వు ఫ్రీగా ఉంటే కలుద్దామా, ఏ ప్లేస్ అయినా నాకు ఓకే, ఎప్పుడైనా నాకు ఓకే అని మెయిల్ చేస్తాడు. రిప్లై కోసం వెయిట్ చేస్తూ అలానే టేబుల్ మీద పడుకునేస్తాడు. ఇప్పుడు ఎవరో కాలింగ్ వెళ్ళకొట్టగా టైం ఎవరా అని వెళ్ళి చూస్తాడు. అక్కడ సరావట్ నిలబడ్డాడు. సరావట్, నువ్వు నా రూమ్ లో ఏం చేస్తున్నావురా అని అడగ్గా, నువ్వు హెల్ప్ చేయమని చెప్పాగా, ఏ ప్లేస్ అయినా ఓకే అని చెప్పాగా, అందుకని వెంటనే నా రూమ్ కి వచ్చేస్తావా అని అడగ్గా దానికి సరావట్ టక్ అని టైం ఒక టేబుల్ మీద తోసి టైం దగ్గరకు వచ్చి వాడి ఫేస్ ని పట్టుకొని, ఏమి ఈ హెల్ప్ నేగా నువ్వు అడిగావని చెప్పి కిస్ చేయడానికి వస్తాడు. ఇప్పుడు టక్ అని సరావట్ పోయి గ్రీన్ కిస్ చేయడానికి వస్తాడు. ఇలా గ్రీన్ ఇమేజ్ రాగానే టక్ అని నిద్రలో నుండి బెదురుతూ లేస్తాడు. ఇదంతా కళ అయ్యగారికి. ఏరా, కళ అయినా గానీ ఒక న్యాయం ఉండదు. నిజంగానే సరావట్ ఈమెయిల్ కి రిప్లై ఇచ్చాడు. ఏరా, ఆ రోజుగా నేను తిట్టి పంపించాను, మళ్ళీ నీకేం హెల్ప్ కావాలా అని రిప్లై చేశాడు. దీని చూడగానే టైం కి పిచ్చ కోపం వచ్చి, నాకే ఇలా రిప్లై చేస్తావా, రేపటి నుండి చూడరా ఏం చేస్తాను అని చెప్తాడు. ఇప్పుడు నెక్స్ట్ డే టైం సరావత్ కార్ డీటెయిల్స్ అన్ని అడిగి తీసుకుంటాడు. ఫైనలీ వాడి కార్ ను కూడా కనిపెట్టేస్తాడు. అలా అనుకొని సార్ బిల్డప్ గా ఒక కార్ ముందు వెళ్లి నిలబడతాడు. చివరికి చూస్తే అది వేరే ఎవరిదో ఆ కార్. ఇప్పుడు దూరంలో సరావట్ ఒక కార్ ని డ్రైవ్ చేస్తూ వెళ్తూ ఉన్నాడు. దాన్ని చూసి టైం వెంటనే తన సైకిల్ తీసుకుని ఫాలో అవడం స్టార్ట్ చేస్తాడు. వెంటనే సరావత్ దగ్గరికి వెళ్లి, హలో సరావట్, నేను నీ దగ్గర ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి, ప్లీజ్ కొంచెం కార్ ఆపరా అని చెప్పగా సరావత్ వాని అస్సలు పట్టించుకోవట్లేదు. ఇప్పుడు ఫైనలీ సరావట్ టైం దగ్గర ముందు వెనక తెలియని స్ట్రేంజర్స్ తో నేను మాట్లాడను అని చెప్తాడు. ఏమి, నేను నీకు తెలీదా, నువ్వే నన్ను చూసి ముద్దు పెడతానని చెప్పావు కదరా, ఆ అబ్బాయినే నేను అని చెప్తాడు. రే, నేను నీ దగ్గర ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలరా, అట్లీస్ట్ ఒక 10 నిమిషాలు నాకు టైం ఇవ్వరా, 3 నిమిషాలు లేదా 2 నిమిషాలు లేదా 1 నిమిషం, రే 10 సెకండ్లు రా, సరే ఏంటో చెప్పు అని చెప్పగా వీడు చెప్పే లోపే కార్ని ఫాస్ట్ గా తీసుకెళ్లిపోతాడు. ఇప్పుడు టైం వాడికి తెలియకుండా కార్ని ఫాలో అవుతూ వస్తుండగా ఆ స్పీడ్ ని హ్యాండిల్ చేయలేక బ్రేకులు దొబ్బి డివైడర్ కి గుద్ది పడిపోతాడు. కింద పడిన టైం ని గ్రీన్ కాపాడి తీసుకొస్తాడు. ఇప్పుడు టైం కి స్పృహ వచ్చి నేను ఎక్కడున్నాను అని అడుగుతాడు. దానికి గ్రీన్, నేనే నిన్ను కాపాడానురా, నువ్వేం భయపడకు, ఈ రోజు నైట్ నువ్వు మా ఇంటికి వచ్చారా, నేను నిన్ను బాగా చూసుకుంటానని చెప్తాడు. ఇలా చెప్పి వాడి బ్యాగ్ లో ఏదో వెతుకుతూ ఉండగా, అయ్యో ఇదేంట్రా పెద్ద తలనొప్పిగా మారిందని చెప్పి అక్కడి నుండి పారిపోతాడు. ఇప్పుడు గ్రీన్ వాడు వెనకే తరుముకుంటూ వెళ్ళగా దారిలో వాడు సీనియర్ కార్ వస్తుంది. ఆ కార్ లో ఎక్కి టైన్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇప్పుడు యూనివర్సిటీలో చీర్ లీడింగ్ కి గ్రూప్ ని ఫామ్ చేస్తూ ఉన్నారు.
ఒక్కొక్కరిగా పర్ఫామ్ చేస్తుండగా టైం కూడా కూర్చొని చూస్తూ ఉన్నాడు. అదే దారిలో సరవట్ కూడా వెళ్తూ ఉన్నాడు. సరవట్ ని టైం చూడగానే వాణ్ణి ఫాలో అవడానికి ట్రై చేస్తాడు. ఇప్పుడు సీనియర్ టైం ని ఆపేసి ఇప్పుడు నీ టర్మ్ రా, వెళ్ళి పర్ఫామ్ చేయని చెప్తుంది. ఇప్పుడు సరవట్ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కలిసి పై నుండి చూస్తూ ఉండగా దానికి టైం కి అయ్యో వీళ్ళ ముందు పర్ఫామ్ చేయాలని చెప్పి చాలా సిగ్గుపడుతూ ఉన్నాడు. సరే వేరే దారి లేదని చెప్పి ఏదో పిచ్చి పిచ్చిగా పర్ఫామ్ చేస్తాడు. దీన్ని చూసి అందరూ నవ్వడం స్టార్ట్ చేస్తారు. ముఖ్యంగా సరవట్ కూడా చూసి నవ్వుతూ ఉన్నాడు. అయ్యయ్యో వీడి ముందు పప్పిషయం అయిపోయింది అని చెప్పి వాడు వెళ్ళి సిగ్గుతో కూర్చునేస్తాడు. ఇప్పుడు టైం ఫైనల్ సరవట్ ని వాష్రూమ్ లో కలుస్తాడు. ఇక్కడ చూడరా, ఒక్కొక్క టైం నన్ను నేను నీకు ఇంట్రొడ్యూస్ చేసేటప్పుడల్లా నువ్వు నాకు ముద్దు పెట్టేస్తానని చెప్పావు కదా, ఆ అబ్బాయి నేను చెప్తూ ఉన్నప్పుడు నువ్వేదైనా ఫీల్ అవుతున్నావరా అని అడుగుతాడు. దానివల్ల నీకేదైనా అసహ్యంగా ఉందా, అందుకే నువ్వు నన్ను అవాయిడ్ చేస్తున్నావా అని అడుగుతాడు. దీనికి సరవట్ నిదానంగా నవ్వుతూ అదంతా ఏం లేదే, యాక్చువల్ గా క్యూట్ గా ఉండిందని చెప్పి అక్కడ నుండి వెళ్ళడానికి ట్రై చేస్తాడు. ఇలా వెళ్తున్న సరవట్ ని టైం ఆపేసి ఫోర్స్ఫుల్ గా వాడి పాకెట్ల నుండి ఫోన్ తీసుకుని నీ నంబర్ ఇవ్వరా, నేను నీ దగ్గర మాట్లాడాలని చెప్పి నంబర్ ఇవ్వరా అని చెప్పి నంబర్ తీసుకోవడానికి ట్రై చేస్తూ ఉన్నాడు. సరవట్ వన్ దగ్గర నుండి ఫోన్ తీసుకోవడానికి ట్రై చేస్తూ ఉన్నాడు. ఇలా వీళ్ళిద్దరు గొడవ చేస్తూ ఉండగా ఆ ఫోన్ కింద పడి పగిలిపోతుంది. అయ్యయ్యో ఏంట్రా ఇదని చెప్పి ఆ ఫోన్ ని తీస్తాడు. నువ్వేం దిగులు పడుకురా, నేను ఈ ఫోన్ ని రెడీ చేసిస్తానని చెప్పి టైం చెప్తాడు. తర్వాత టక్ అని టైం ఫోన్ ని లాక్కొని నిన్నెలారా నమ్మేది, ఫస్ట్ నా ఫోన్ ని రెడీ చేసి తర్వాత నీ ఫోన్ వచ్చి తీసుకోరా అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతాడు. అయ్యో ఇది వేరే అనవసరమైన ఖర్చురా అని చెప్పి వాడు ఫీల్ అవుతూ అక్కడ నుండి వెళ్తాడు. ఇప్పుడు రూమ్ లో టైం వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర వీడియో చాట్ చేస్తూ ఉన్నాడు. వాళ్ళ ఫ్రెండ్స్ టైం దగ్గర ఏరా నంబర్ దొరికేసిందా అని అడుగుతారు. నంబర్ ఏం దొరకలేదురా, పగిలిన ఫోన్ తో ఇంటికి వచ్చాను రా అని చెప్తాడు. నాకు ఒక ఐడియా వచ్చిందిరా, వాడి పగిలిన ఫోన్ ని రెడీ చేసి వాడి ఫోన్ లో ఏదైనా సీక్రెట్ ఉంటే దాన్ని బెదిరించి బ్లాక్ మెయిల్ చేసి మన పనిని ముగించుకునేద్దాంరా అని టైం చెప్ప. సరే నీ ఫోన్ వాడి దగ్గర ఉంది కదరా, నీ ఫోన్ లాక్ తీసి వాడు ఏదైనా చేసేస్తే ఏం చేస్తావురా అని అడగ్గా దానికి టైం రే నేను హ్యాకర్ కి టఫ్ ఇచ్చేలాగా లాక్ ని క్రియేట్ చేశాను రా అని చెప్తాడు. వాడు బాబు లాంటి హ్యాకర్ వచ్చినా ఆ లాక్ ని ఓపెన్ చేయలేడు రా అని గెత్తుగా చెప్తాడు. ఇలా చెప్తుంటే గానీ టైం ఫేస్బుక్ లో ఒక్కటే స్పామ్ మెసేజెస్ వస్తూ ఉన్నాయి. ఏమిరాని చూస్తే టైం సరవట్ గురించి నాటిగా ఫీల్ అవుతున్నట్టు నాటిగా మెసేజెస్ వస్తూ ఉన్నాయి. సో సరవట్ టైం ఫోన్ ని ఓపెన్ చేసి ఇలా మెసేజెస్ చేస్తూ ఉన్నాడు. దీన్ని చూడగానే టైం కి పిచ్చ కోపం వచ్చి అరుస్తూ ఉన్నాడు. ఇప్పుడు నాకెంత ఇష్టమైన కమెంట్ సెక్షన్ లోకి వెళ్ళిపోదాం. దేవిబాయ్ గారు హాయ్ సిస్ అని కమెంట్ చేశారు. వెరీ బిగ్ హాయ్ ఫ్రమ్ డ్రామా లవర్జే అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కమెంట్. తేజశ్రీ తాన్ టైప్ నెక్స్ట్ వీడియో అని కమెంట్ చేశారు. ఖచ్చితంగా ఈ వీడియో అయిపోగానే తాన్ టైప్ ని అప్లోడ్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ యువర్ కమెంట్. హ్యాపీ ఛానల్ హాయ్ సిస్టర్ అని కమెంట్ చేశారు. వెరీ బిగ్ హాయ్ ఫ్రమ్ డ్రామా లవర్జే. పిట్టలక్ష్మి గారు హాయ్ సిస్టర్ ఏంటి రోజు స్పెషల్, ఫస్ట్ వ్యూ ఫస్ట్ లైక్ అండ్ ఫస్ట్ కమెంట్ అని కమెంట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కమెంట్. చారు గారు సూపర్ సిస్టర్ అని కమెంట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కమెంట్. స్వాతి వేరువల్ గారు నువ్వు చేసిన వీడియోస్ లో ఇదే లాంగ్ లెంత్ వీడియో సూపర్ సిస్టర్, ఇలానే కంటిన్యూ చేయని కమెంట్ చేశారు. ఈ వీడియో చేయడానికి నైట్ 8 కూర్చుంటే 12 అయ్యింది. చాలా కష్టం అప్ప లెంత్ వీడియోస్. నా గొంతు పోయింది ఫస్ట్ టైం ఇలా ట్రై చేయడం. ఆడమికి 10 నిమిషాలంటే ఎక్కువ. ఎనీవే ట్రై చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ యువర్ కమెంట్. నెక్స్ట్ కమెంట్ విఘ్నవ శరణ్ హాయ్ మ్యామ్ హౌ ఆర్ యూ, నైస్ డ్రామా, మీ ఎక్స్ప్లెనేషన్ చాలా బాగుంటది, థ్యాంక్ యూ సో మచ్ అని కమెంట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రమ్ డ్రామా లవర్జే. కార్తికేయన్ గౌడ్ గారు రోజు రోజుకి మీ వాయిస్ స్వీట్ గా అనిపిస్తుంది సిస్, ఎనీవే థ్యాంక్ యూ అని కమెంట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కమెంట్. అండ్ వన్స్ అగైన్ కమెంట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. దీని తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ పార్ట్ లో చూసేద్దాం. ఓకే గైస్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ సింబల్ ని ట్యాప్ చేయండి. అప్పుడే మేము పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అండ్ సపోర్ట్ మీ విత్ యువర్ లాట్స్ ఆఫ్ లవ్. ఐ పర్పల్ యూ గైస్ అండ్ దిస్ ఇస్ జే సైనింగ్ ఆఫ్.